తెలుగు ప్రేక్షకులకి పరిచయం అక్కర్లేని పేరు యష్మి. రేడియో జాకీగా కెరియర్ ని స్టార్ట్ చేసిన ఈమె స్టార్ మా ఛానల్లో అప్పట్లో ప్రసారమైన యువ అనే సీరియల్ ద్వారా కెమెరా ముందుకొచ్చింది. తర్వాత పలు చిన్న క్యారెక్టర్స్ చేసింది సినిమాల్లో. అవేం ఆమెకెంతగా పేరు తీసుకురాలేదు. ఎప్పుడైతే ఆమె జబర్దస్త్ షోకి యాంకర్ గా ఉందో అప్పటి నుండి ఆమె జాతకం మారిపోయింది. అప్పట్లో జబర్దస్త్ చూసే ఆడియన్స్ అందరూ ఎవరి అమ్మాయి ఇంత అందంగా ఉంది, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనుకునేవారు. ఆ రేంజ్ లో మన ఆడియన్స్ దృష్టిని ఆకర్షించిన రష్మి తర్వాత టీవీలో ప్రసారమయ్యే అన్ని ఎంటర్టైన్మెంట్ షోస్ లో యాంకర్ గా ఉంది. ఇక జబర్దస్త్ షో ఇప్పటికీ ప్రతి శుక్రవారం, శనివారం టెలికాస్ట్ అవుతుంది. ఈ షోలో ఫస్ట్ నుంచి ఉన్నోళ్ళందరూ ఇప్పుడు వెళ్లిపోయారు. కానీ రష్మి మాత్రం అప్పటి నుండి ఇప్పటి వరకు ఉంది. అంతేకాకుండా ప్రతి ఆదివారం మధ్యాహ్నం టెలికాస్ట్ అయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీకి కూడా యాంకర్. బుల్లితెర ద్వారా సంపాదించుకున్న క్రేజ్ తో ఈమె సినిమాలో హీరోయిన్ గా కూడా చేసింది. కానీ పెద్దగా సక్సెస్ కాలేదు. ఇదంతా పక్కన పెడితే రష్మి, సుధీర్ ఈ రెండు పేర్లను వేర్వేరుగా చూడలేము. వీళ్ళిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బ్లాక్ బస్టర్. కేవలం జోడీ కెమిస్ట్రీని చూడడం కోసమే జబర్దస్త్, డీ షోస్ వంటి అప్పట్లో చూసేవారు ఆడియన్స్. ఆరెంజ్ క్రేజ్ ని దక్కించుకుంది ఈ జంట. అయితే మేము ఇది కేవలం వినోదం కోసమే చేశామని, మా మధ్య ఎలాంటి రిలేషన్ లేదని, కేవలం మేము ఫ్రెండ్స్ అని కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. కానీ జనాలు మాత్రం వీళ్ళ మాటలు నమ్మలేదు. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా రష్మి ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. నీ ప్రేమను పంచేందుకు మరోసారి పుట్టవా అంటూ ఆమె ఎంతో ఎమోషనల్ గా చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఎన్నో ఏళ్ల నుండి ఈమె ఎంతో ప్రేమగా పెంచుకున్న కుక్క ఇటీవల చనిపోయింది. ఈ సందర్భంగా ఆమె పోస్ట్ పెడుతూ నిన్ను మళ్లీ ప్రేమించే అవకాశం కోసం జీవితాంతం ఇక నుండి నిన్ను మిస్ అవుతూనే ఉంటాను. పునర్జన్మ అనేది నిజంగా ఉంటే నువ్వు మళ్లీ పుట్టి నా దగ్గరికి రావాలని కోరుకుంటున్నాను అంటూ రష్మి మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.